వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా జరుపుకునే మహంకాళి అమ్మవారి బోనాలకు ఏర్పాట్లు. సైదాబాద్ పూసల బస్తీ నుండి పలక్నామా వరకు అమ్మవారి ఆలయ ఘటం ఊరేగింపు. అనకాపల్లికి మొట్టమొదటిసారిగా విచ్చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. జనసేన పార్టీ కార్యాలయంలో కనతాల రామకృష్ణ ఆశీస్సులు పొందిన మంత్రి. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి. కారులో వచ్చి 4 వ్యక్తులు గూతుకం. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు హీరో అల్లరి నరేష్. ప్రత్యేక పూజలు నిర్వహించిన హీరో అల్లరి నరేష్ స్వామివారి దర్శనాంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనకాపల్లికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వచ్చారు. అనకాపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసిన వంగలపూడి అనిత అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు అందుకున్నారు. కొనతాల రామకృష్ణని రాష్ట్ర అభివృద్ధికి మీరు సూచనలు సలహాలు కావాలని అభ్యర్థించారు. శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ కార్యాలయానికి కొనతాల రామకృష్ణ రావడంతో పెద్ద ఎత్తున అధికారులు అభిమానులు వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. విశాఖలోని రుషికొండపై నిర్మాణాలను పరిశీలించారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కడి విషయాలు బయటపెట్టారు. ఎన్నో ఏళ్లుగా రుషికొండ నిర్మాణాల ఉత్కంఠ కొనసాగిందని చెప్పారు. ఈ కట్టడాలపై ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందామని వస్తే వచ్చిన వారిపై అక్రమ కేసులు కూడా పెట్టారని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వాలు ఏర్పడతాయన్నారు. 2019లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం గురించి ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టేవారని తెలిపారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అని చెప్పారని, అధికారంలోకి వచ్చాక విశాఖలో రాజధాని, అదే విధంగా 3 రాజధానులు అని యూటర్న్ తీసుకున్నారని అన్నారు. పచ్చటి టూరిజం రిసార్ట్ను అన్యాయంగా కూల్చివేసి విలాసవంతంగా కట్టడాలను కట్టారని తెలిపారు. రుషికొండ నిర్మాణాలపై ఆది నుంచి కూడా అన్ని వివేదాలని అన్నారు. పచ్చటి కొండను కుండు చేశారని తెలిపారు. ముందు టూరిజం అన్నారని, కొంతకాలం రిసార్ట్స్ అన్నారని, మరికొంతకాలం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం అన్నారని తెలిపారు. కొంచెం వెనక బస్సు అన్ని వెహికల్ వస్తాయి, అన్ని వెహికల్స్. నేను చనిపోయిన కన్స్ట్రక్షన్ చేశాను.
లోగో తీయనా అన్న లోగో Ours is a big democratic country. భారతదేశం ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ అయినప్పుడు ప్రజల ఆశీస్సులతోటి ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ప్రజల మన్ననలు పొందే విధంగా పరిపాలన చేస్తూ ఉంటాయి. అయితే దానికి భిన్నంగా 2019లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారో, వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన పరిపాలన ఎలా సాగిందో మనం చూసాం. సంబంధించి ఇవన్నీ కూడా కొన్ని అనుమతులు పొందలేదు కాబట్టి దీన్ని కూల్చేస్తున్నామని చెప్పని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చివేయటం ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా రుజువైంది. మరి ఆ రోజు దానికి అనుమతులు లేవు అని చెప్పని దాన్ని అంత అమానుషంగా దాన్ని ఆ విధంగా కనీసం అది నట్ అండ్ బోల్ట్తో ఉంటే దాన్ని ఎవరికైనా ఆలోచన ఉంటే ఒకవేళ వద్దనుకుంటే దాన్ని ఒక 1 అవర్లో మొత్తం బోల్ట్లన్నీ ఓడి తీసేసి ప్యాక్ చేసి అది కొంచెం వాడుకోవచ్చు. అలా కాకుండా దాన్ని విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశంతో జేసీబీలు ప్రక్కలైన మిషన్లు తెచ్చి దాన్ని కూల్చివేసిన విధానం మనకు గుర్తుంది. మరి ఆ రోజు అనుమతులు లేవని చెప్పిన దాన్ని కూల్చేస్తే మరి ఈరోజు ఈ రాజమహల్కి ఏం అనుమతులు ఉన్నాయని ఒకసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి అన్నీ దీనికి అనుమతులు ఎక్కడా కూడా లేవని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. ఎక్స్పర్ట్స్ కమిటీ నియమించారు. దీని మీద కోర్టు నియమిస్తే న్యాయస్థానాన్ని కూడా చెరువుకి బురిడి కొట్టించే విధంగా వాళ్ళు అఫిడవిట్లో న్యాయస్థానానికి కూడా తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఋషికొండలో ఏముంది అంటే మనకి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని చెప్పి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక పెద్ద చర్చనీయాంశం అయితే మళ్ళీ తిరిగి దానంతా చర్చనీయాంశం ఋషికొండలో ఏముందనే విషయం పైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుకున్నారు. విశాఖపట్నానికి నేను రాజధాని తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి రాజధానిని పక్కన పెడితే ఒక రాజభవనాన్ని అయితే కట్టుకున్నాడండి. మరి ఈ రాజభవనాన్ని కడుతున్నాడని చెప్పని మరి అప్పటి ప్రతిపక్ష నేతైన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తే ఎంతో మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి ప్రతి ఒక్కరిని రోడ్డు మీద బైఠాయించిన వాళ్ళు లాక్కెళ్ళిపోయి ఈడ్చుకెళ్ళిన పరిస్థితి మీరు అందరూ చూశారు. మరి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎర్రమట్టి దెబ్బలకు వస్తున్నప్పుడు ఎక్కడ ఈ ఋషికొండకు వచ్చేస్తారేమో, ఋషికొండలో ఏం జరుగుతుందో బయటికి చెప్పేస్తారన్న భయంతో ఆ రోజు మా అందరినీ అరెస్టులు చేసి 307 అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టి జైల్లో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని నోవోటల్ గది రూమ్ దాటనివ్వకుండా ఆయన మీద సెక్షన్లు విధించి వైజాగ్ నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి పంపించారు. కాలం చాలా గొప్పదైందని చెప్పి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్తూ ఉంటారండి. మరి ఈ రోజు ఆ కాలం కాస్త రివర్స్ అయింది. ఈ రోజు తీసుకుంటే కనుక చరిత్రలో ఎప్పుడూ చూడంత విజయం మన టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీకి, కూటమికి ప్రజలు ఇచ్చారు. అసలైన విజయం ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఋషికొండ పైన అడుగు పెట్టనివ్వకుండా చేయడమే ప్రజలు సాధించిన అసలైన విజయం కింద మేము భావిస్తాం. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటూ పర్యావరణ విభాగానికి, అదేవిధంగా అటవీ శాఖకి, పంచాయతీ రాజ్కి, ఈ శాఖలన్నిటికీ కూడా మినిస్ట్రీ తీసుకుంటూ మరి ఈ టూరిజం శాఖ ఏదైతే ఉందో ఇది కూడా జనసేన పార్టీకి సంబంధించిన కందులు దుర్గేష్ గారికి రావడం, ఇవన్నీ కూడా వీటి మీద ఋషికొండ వీటి పరిధిలో ఉంటాం. అదేవిధంగా ఈ రోజు మా భీమిలి ఎమ్మెల్యే గెలిచిన కూటమి నాయకుడైన శ్రీ గంటా శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ రోజు మేము అందరూ లోపలికి రావడం అనేది మేము చాలా గర్వంగా భావిస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కారులో వచ్చిన 4 వ్యక్తులు జోగి రమేష్ ఇంటిపై రాళ్లు విసురుతుండగా అక్కడి సెక్యూరిటీగా ఉన్న కానిస్టేబుల్ వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. అయితే అతనిపై కూడా వారు తిరగబడ్డారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేరు. ఇప్పటికే దాడి చేసే ప్రమాదం ఉండటంతో మాజీ మంత్రి ఇంటి ముందు ఇనుప పెన్షన్ కూడా ఏర్పాటు చేశారు.
మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ 2వ బ్లాక్లో పూజలు చేసిన అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, ఇతర అధికారులు హాజరయ్యారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ అమరావతి నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం అతి ముఖ్యమైనది, వేగంగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని అన్నారు. రాజధాని 217 చదరపు కిలోమీటర్ల మేర ఉందని, 48,000 కోట్లతో టెండర్లను వేశారని, 9,000 కోట్లు పేమెంట్ కూడా చేశామని చెప్పారు. అయితే ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంట్, క్యాపిటల్ సిటీ. 217 చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేసాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలని. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటిగా ఉండాలి. ఒక డిజైన్లే కాదు, ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి, బిల్డింగ్లే కాదు. అలా యాక్చువల్గా డిజైన్ చేసాం. దానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళకి డిజైన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. తర్వాత రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, ఈ ప్రాజెక్టులన్నీ టెండర్లు ఇచ్చాం. అన్నీ ఆల్మోస్ట్ ఆల్. వాటిలో మెజారిటీ పార్ట్ కూడా కవర్ అయింది. అయితే అధికారుల కోసంగా హౌసెస్ షీర్వాల్ టెక్నాలజీలో దాదాపు 90% అయిపోయినాయి. మంత్రులకు కావచ్చు, సెక్రటరీలకు కావచ్చు, రకరకాల గ్రేడ్ అధికారులకు కావచ్చు చేసాం. అదేవిధంగా ఇవన్నీ చేయటానికి రైతులు, ఈరోజు నేను చెప్తున్నాను, రైతులు ఇక్కడ నా వెనకాల ఉన్నారు. 2015 జనవరి 1 ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రికి 34,000 ఎకరాలని ఒక చిన్న లిటికేషన్లో కూడా లేకుండా రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు. అది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం అనే ఉద్దేశం తెచ్చారు. రాష్ట్ర రాజధానికి ఇచ్చారు. అట్లాంటి రాష్ట్ర రాజధాని యాక్చువల్గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్విరామం చేసి 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడి
పూర్తిగా నాశనం చేశారు. రైతులకు ఇవ్వాల్సిన కౌలు గీవులు కూడా సరిగా ఇవ్వక వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు. ఏదేమైనప్పటికీ ప్రజలు ఈ అరాచక పాలన చూసి విసిగిపోయి ఈరోజు ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇచ్చారు. సైదాబాద్ పూసల బస్తీ నుండి ఫలక్నామా వరకు మహంకాళి అమ్మవారి ఆలయం ఘట్టం ఊరేగింపు కావేటి భార్గవాద్యంలో జరిగింది. ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా జరుపుకునే మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం ఘటం ఊరేగింపుతో ప్రారంభమయ్యాయి. ఈ ఘటాన్ని నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ పూజలు చేసి ప్రారంభించారు. జూలై నెలలో జరిగే బోనాలకు ముందు మహంకాళి అమ్మవారి ఘటం ఊరేగింపు జరుగుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా జరుపుకునే మహంకాళి అమ్మవారి బోనాలకు ఏర్పాట్లు. సైదాబాద్ పూసల బస్తీ నుండి ఫలక్నామా వరకు అమ్మవారి ఆలయ ఘటం ఊరేగింపు. అనకాపల్లికి మొట్టమొదటిసారిగా విచ్చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. జనసేన పార్టీ కార్యాలయంలో కనతాల రామకృష్ణ ఆశీస్సులు పొందిన మంత్రి. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి. కారులో వచ్చి 4 వ్యక్తులు గూతుకం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.